ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో. ఓం నమ శివాయ నమ శివాయ అరుణాచలేశ్వరాయ నమ. ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ. 2024 నవంబర్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంది ముందుగా మనం తెలుసుకుందాం. రవి ఈ నెల 15వ తారీఖు వరకు తులారాశిలో సంచరించి తదుపరి వృశ్చిక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలోనే సంచరిస్తున్నాడు. బుధుడు ఈ నెలంతా కూడా వృశ్చిక రాశిలోనే సంచరిస్తున్నాడు. బుధుడు. గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. శుక్రుడు వచ్చేసి ఈ నెలంతా కూడా వృశ్చిక రాశిలోనే సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు వచ్చి ఈ నెలంతా కూడా మకర రాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా మీన రాశిలోనే సంచరించడం జరుగుతుంది. కేతువు వచ్చేసి ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే సంచరించడం జరుగుతుంది. ఈ నవంబర్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా మాస ఫలితములు ఏ విధముగా ఉన్నది మనం తెలుసుకుందాం. వాటికి కావలసినటువంటి పరిహారాలు కూడా ముందుగా మనం తెలుసుకుందాం. మన అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా అభివృద్ధిలోనికి మనం వెళ్ళగలుగుతాం, మనం ఒక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. 2024 నవంబర్ ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. దానిలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారి అభివృద్ధి చేసుకుంటానికి ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి కూడా ఈ మాసంలో మనం ముందుగా తెలుసుకుందాం. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వీరికి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మానసికమైనటువంటి అశాంతి ఏర్పడుతుంది. వీరు ప్రశాంతత లేకపోవడం, మనసు స్థిమితం లేకపోవడం, ఏ పని చేయాలో అర్థం కాని పరిస్థితి కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి. కాబట్టి మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్ చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతత ఉంటుంది. మీరు ఏ పని చేసినా ఆ పని మీద మీ మనసును లగ్నం చేయగలుగుతారు. ఆ పని మీద మీ మనసుని లగ్నం చేయగలుగుతారు. తప్పకుండా దానిలో విజయాన్ని పొందగలుగుతారు. మంచి మిత్రుల సహాయ సహకారాలు తీసుకోండి. తల్లిదండ్రుల యొక్క సలహాలు పాటించండి. తల్లిదండ్రుల్ని గౌరవించండి. గురువుని గౌరవించండి. వారి యొక్క ఆశీస్సుల ద్వారా మీకు ఒక మంచి మార్గం లభిస్తుంది, మనశ్శాంతి లభిస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారికి అనారోగ్యం నుంచి ఆరోగ్యపరంగా ముందుకు సాగుతారు. మంచి వైద్యులను కూడా సంప్రదించండి. సంతానం లేని వారికి సంతాన భాగ్య యోగ్యం కూడా ఉంది. టెస్ట్ ట్యూబ్ బేబీలు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. వైద్యుల సహాయ సహకారాలతోటి సంతానం లేదని బాధపడే వారి యొక్క కోరిక కూడా నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వృశ్చిక రాశి వారికి. ఈ మాసంలో రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుంచో మీకు డబ్బులు రావలసినవి కూడా ఇంకా వాయిదా పడుతూ ఉంటుంది. కోర్టు వ్యవహారాలన్నీ కూడా వాయిదాలు పడుతూ ఉంటాయి. అలాగే బంధుమిత్రులతోటి కొంత ఆచితూచి మాట్లాడండి. మీరు మంచిగా మాట్లాడినా వారికి చెడుగా వినపడటం, వారు మిమ్మల్ని కోపగించుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకోండి. బంధుమిత్రులకి స్నేహితులకి దూరం అయిపోతారు కాబట్టి వారిని దూరం చేసుకోకండి. ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా మీకు అందజేయగలిగినటువంటి వారు మీ బంధుమిత్రులు, స్నేహితులే. ఉద్యోగంలో మంచి స్థానాన్ని అధిరోహించగలుగుతారు. మీ సహచరులు మిమ్మల్ని కిందకి లాగాలి అని ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి మీ మీద నిందలు వేయాలి, మిమ్మల్ని చెడుగా
చూపించాలి అధికారులకు అనేటువంటి ఆలోచనలు ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి సహచరులతోటి కూడా. అలాగే విదేశాలకు వెళ్ళాలి వీసాలు తీసుకుని అనుకునే వారికి ఈ మాసంలో కొంత సమయాన్ని తీసుకోండి. వాయిదాలు పడతాయి, వీసాలు రావడానికి కొంత టైం పడుతుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా మీరు వెళ్ళలేకపోతారు. అలాగే ప్రయాణాల్లో కొంత ప్రమాదాలు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వేగాన్ని తగ్గించుకోండి. సెల్ ఫోన్ మాట్లాడుతూ ప్రయాణం చేయకండి. హెల్మెట్ లేకుండా బైకులు నడపకండి. అతి వేగాన్ని తగ్గించుకోండి. కట్లు కొట్టడం పిల్లలు మానేసేయండి. విద్యార్థులకు విద్యలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీరు అనుకున్నటువంటి కోర్సుల్లో కష్టపడితే కానీ ఫలితం రాదు. తల్లిదండ్రులు మీకు తప్పకుండా సహకరిస్తారు. మీరు అనుకున్నటువంటి కోర్సుల్లో చేరడానికి ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా మీకు తల్లిదండ్రుల ద్వారా మీకు లభించడం జరుగుతుంది. మీరు నిరుత్సాహపడవలసినటువంటి అవసరమే లేదు. కష్టపడటమే మీ యొక్క వంతు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి మధ్యవర్తుల వల్ల మీ యొక్క ప్రేమ బెడిసి కొట్టేటట్టుగా ఉంది. కాబట్టి మధ్యవర్తుల యొక్క సలహాలు మీరు పాటించవద్దు. ఏదైనా సరే మీ యొక్క ఆంతరంగిక కోరికల్ని తీర్చుకోవడం కోసం మీరు ఒకరికొకరు అర్థం చేసుకోండి. పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని వివాహం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అనుకున్న సమయానికి రాకపోవడం, ఇంక్రిమెంట్లు రాకపోవడం, నిరుత్సాహపడటం కూడా జరుగుతూ ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో. స్త్రీలకు భర్త వలన కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఒకరికి మాట రావడం, ఒకరికొకరు ఎడముఖం పెడముఖంగా ఉండేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆచితూచి మాట్లాడుకోండి. భార్యాభర్తలు ఎప్పుడు ఒకరికొకరు అర్థం చేసుకోండి. అన్యోన్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబంలో కొన్ని గొడవలు చికాకులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి పెద్ద కుటుంబంలో ఉన్నవారు ఓపిక సహనంతో ఉండండి. తొందరపడి ఎప్పుడూ కూడా మాట జారకండి. దానివల్ల చాలా ఇబ్బందులు పొందగలుగుతారు. మీరు పెద్దవారిని గౌరవించండి. అలాగే వ్యాపారస్తులకు మీ వ్యాపారాన్ని మీరే సొంతంగా చాలా జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారంలో కొంత నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ వల్ల కూడా కొంత నష్టం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ వ్యాపారం మీద మీరు శ్రద్ధ వహించండి. చాలా జాగ్రత్తగా మీ వ్యాపారం చేసుకోండి. నష్టపోకుండా ఉంటారు. వ్యాపారాన్ని ముందుకు సాగనంపుకోగలుగుతారు. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయాలి అనుకునేటువంటి మీ కోరికలు కూడా వాయిదా వేసుకోండి. ఈ మాసంలో చేయకండి. అలాగే సినిమా పరిశ్రమలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి కూడా కొంత ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మంచి అవకాశాలన్నీ కూడా వచ్చి చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి అవకాశాలని చాలా జాగ్రత్తగా తెలుసుకొని సద్వినియోగపరచుకోండి. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించగలుగుతారు. మీకు రావాల్సినటువంటి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి డబ్బులు కూడా కొంత వాయిదా పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా కొంత ఒత్తిడిలు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేసే స్త్రీలకు కూడా కొంత ఒత్తిడి భారం ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా కొంత రాబడి తక్కువగా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పెన్షన్స్ కోసం ప్రయత్నం చేసేవారికి కొంత గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల మీకు రావాల్సిన పెన్షన్లన్నీ కూడా సరైన సమయానికి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా అధికమైనటువంటి మంచి ఫలితాలు రావడం కోసం, మీ శత్రువుల నుంచి మీరు విముక్తి పొందడం కోసం, ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటం కోసం పార్వతీ పరమేశ్వరులని పూజించండి. దుర్గా అమ్మవారిని కుంకుమతో పూజించండి. ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామునే లేచి
ఈశ్వర్ నామాన్ని జపం చేసుకోండి, లక్ష్మీ నామాన్ని జపం చేసుకోండి, నమక చమకాలతోటి రుద్రాభిషేకం చేయించుకోండి. తప్పకుండా మీకున్న కోరికలన్నీ ఆ ఈశ్వరుడు నెరవేర్చగలుగుతాడు. కోరిన కోరికలు తీర్చేవాడు ఆ శివయ్య. తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి, మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి, మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఆర్థిక పరంగా కూడా కొంత సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఈ వృశ్చిక రాశి వారు ఈ మాసంలో. సర్వే జనా సుఖినో భవంతు. కార్తీక మాసం యొక్క విశిష్టతని, కార్తీక మాసం గురించి మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఎటువంటి నియమాల్ని మనం పాటించాలి, కార్తీక మాసంలో ఈశ్వరుడికి ఎటువంటి అభిషేకాలు చేస్తే కార్తీక మాసంలో ఎటువంటి ఫలితాలు మనకు లభిస్తాయి తెలుసుకుందాం. 12 మాసాలలో కార్తీక మాసానికి అద్భుతమైన విశిష్టత కలిగి ఉంది. పరమ పవిత్రమైన మాసం కార్తీక మాసంగా గుర్తించారు. కార్తీక మాసం హరిహర మాసమైనటువంటిది. ఈ మాసంలో ఏ దేవతారాధన చేయాలి అన్నప్పుడు, ఈ ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు సకల దేవతల ఆరాధనకు పవిత్రమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసం ఎలా వస్తుంది? చాంద్రమాన్య రీత్యా పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం చంద్రోదయం అయితే, కృత్తికా నక్షత్రం అంటే అది కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక్కొక్క విశేషం కలిగి ఉంటుంది. కార్తీక మాసంలో 4 సోమవారాలు స్వామివారికి అభిషేకం చేసిన మంచి ఫలితం లభిస్తుంది. పౌర్ణమి నాడు అభిషేకం చేసినా కూడా మంచి ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో శివారాధన చేయడం, కార్తీక మాసంలో ప్రాతకాలని స్నానం ఆచరించి నదీ స్నానం ఆచరిస్తే ఇంకా చాలా మంచిది, మంచి విశిష్టత ఏర్పడుతుంది. సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. తైలంలో లక్ష్మి ఉన్నట్టు నీటిలో కూడా గంగ ఉంటుంది. గంగాజలంలో ప్రాతకాలంలో అభిషేకం చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. కార్తీక మాసంలో నియమాన్ని పాటించి కాలకృత్యాలు తీర్చుకుని ఉదయమే లేచి 3 గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకుని 4 గంటలకల్లా స్వామివారికి అభిషేకించి పూజించడం వలన, దీపారాధన చేయడం వలన, అభిషేకం చేయడం వలన ఆ బోళాశంకరుని సంతృప్తి పరిచితే కోరిన కోరికలన్నీ తీరుస్తాడనేటువంటి యొక్క నాంది ఉంది. శివాష్టకం చేసుకోండి, బిల్వాష్టకం చేసుకోండి, స్వామివారిని ఓం నమ శివాయ మంత్రంతో జపం చేసుకోండి. ప్రదోష కాలంలో శివుడిని పూజించుకోండి, బిల్వార్చన చేయండి, కాళ్ళు చేతులు కడుక్కొని బయటికి వెళ్ళి తల్లిదండ్రులు పూజించండి. అలాగే దీపం దానం చేయండి, జోడు దీపాలు కూడా దానం చేయండి. దీపం దేవాలయంలో పెట్టండి, బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే మీ ఇంట్లో సింహద్వారానికి ఇరుపక్కల దీపాలను పెట్టండి. 4 దీపాలు వెలిగించి ప్రతిరోజు సింహద్వారానికి ఇరుపక్కల ఉంచి వెలిగించండి. నువ్వుల నూనె వాడండి. అలాగే ఉసిరికాయ దీపంతో ఉసిరికాయ దీపం వెలిగించండి. మారేడు, ఉసిరి చెట్టు, రాగి చెట్టు దగ్గర ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. గోమయం అంటే గోవు యొక్క పేడకి పసుపు కుంకుమ చల్లి విభూది పెట్టి కుంకుమ అర్చించి పూజించడం వల్ల మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే హరహర మహాదేవ అని స్వామివారిని ప్రార్థించగా భక్తుల కోరికలు తీర్చేవాడు భోళాశంకరుడు, అభయశంకరుడు, ఆ ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని ప్రదోష కాలంలో చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల ధనవృద్ధి కలుగుతుంది, ధనం అభివృద్ధి చెందుతుంది. అలాగే బంగారు నీళ్లతోటి ఆ ఈశ్వరుణ్ణి జపం చేయడం వల్ల, ఆ ఈశ్వరుణ్ణి అభిషేకించడం వల్ల బంగారు నీళ్లతోటి ఘోర దారిద్ర్యం కూడా తొలగిపోయేటువంటి సూచనలు ఉన్నాయి. ఆవు పాలతోటి అభిషేకం చేయడం వల్ల సర్వ సౌఖ్యాలు ఏర్పడతాయి.
పెరుగుతోటి ఆ ఈశ్వరుణ్ణి అభిషేకించడం వల్ల బలం చేకూరుతుంది, ఆరోగ్యం ఏర్పడుతుంది, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆవు నెయ్యితోటి అభిషేకించడం వల్ల ఆ ఈశ్వరుణ్ణి ఐశ్వర్య ప్రాప్తి కలిగి ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. పుష్పాలతోటి శివుణ్ణి అభిషేకించటం వల్ల భూలాభం కలుగుతుంది. అలాగే భస్మంతో ఆ ఈశ్వరుణ్ణి అభిషేకించటం వల్ల మహాపాపాలన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వుల నూనెతోటి అభిషేకించటం వల్ల అపమృత్యు భయం నుంచి బయటపడతారు. నీటి జలంతో స్వామివారిని అభిషేకించటం వల్ల పోయినటువంటి వస్తువులన్నీ కూడా మనకు సేకరింపబడతాయి. ఖర్జూరంతో స్వామివారిని ఖర్జూర నీళ్ళతోటి అభిషేకించడం శత్రు నివారణ కలుగుతుంది. కస్తూరి తోటి స్వామివారిని అభిషేకించడం వల్ల చక్రవర్తిత్వం కలుగుతుంది, గొప్పవాడుగా ఎదగలుగుతాడు. నవరత్నాలతోటి శివుణ్ణి అభిషేకించడం వల్ల గోవృద్ధి, ధనవృద్ధి, గృహవృద్ధి కూడా కలుగుతాయి. అలాగే పసుపు నీళ్లతోటి స్వామివారిని అభిషేకించటం వల్ల మంగళప్రదమైనట్టుగా ఉంటుంది, శుభకార్యాలు నెరవేరుతాయి. హర 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 మహాదేవ శంభో శంకర. శివుణ్ణి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకిస్తే ఎటువంటి ఫలితాలు మనకు కలుగుతాయో అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ప్రతి నిత్యము అరుణాచలవాసిని ప్రార్థించండి. ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని ప్రతినిత్యం తెల్లవారుజామున జపం చేయండి. అనుకున్న గోల్ని కొట్టగలుగుతారు, భగవత్ అనుగ్రహాన్ని పొందగలుగుతాడు. ఆ భోళాశంకరుడు కరుణా కటాక్షాలను మనం వీక్షించగలుగుతాం. హర 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 మహాదేవ. ఓం నమ శివాయ.